ఫోర్ బెంగళూరు మధురై కొటేషన్ 1055 కన్యాకుమారి అంట. ఎటు పోదాం? Crossing the second toll plaza for the day. అంబులెన్స్ వెళ్తుంది. సౌండ్ కొంచెం డిఫరెంట్ వస్తుంది అంబులెన్స్. ఇప్పుడు కర్నూలుకి ఇంకొక 100 కిలోమీటర్స్, ప్రాబబ్లీ ఇంకొక 1.5 hour I should be reaching కర్నూలు. లంచ్ టైం కల్లా కర్నూలు రీచ్ అవుతాం. kilometers more to Kurnool. So finally కర్నూలు పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి నాకు తెలిసి కర్నూలు విల్ బి సంథింగ్ అరౌండ్, వెనక బోర్డు మీద ఉంది 8 kilometers కర్నూలు ఇక్కడ నుంచి. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ ఒక క్విక్ బ్రేక్ తీసుకుంటున్నా. ఫ్యూయల్ కూడా అయిపోయింది, లింక్ అవుతుంది. నాకు తెలిసి హార్డ్లీ ఇంకొక 10 kilometers వెళ్తుందేమో. సో టేక్ అ స్టాప్ హియర్, ఒక ఛాయ్ తాగేసి అక్కడి నుంచి దెన్ ద నెక్స్ట్ స్టాప్ వుడ్ బి సమ్వేర్ అప్ టు 200 kilometers. రెగ్యులర్గా ఇటు సైడ్ వచ్చినప్పుడల్లా కూడా ఆగేది ఈ ప్లేస్లోనే మనం. సో దిస్ ఈజ్ అ ప్రెటీ మచ్ ఈజీ ప్లేస్ ఫర్ అస్ టు స్టాప్. మంచిగా ఇక్కడ ఆగి ఇక్కడ ఛాయ్ ఉంటుంది, ఇక్కడ ఛాయ్ తాగేసి జంప్ జిలాని అనమాట. ఇగో ఇక్కడ ఉంటుంది హలో ఛాయ్, అక్కడ ఛాయ్ తాగి జంప్. వన్ మోర్ ఫ్యూయల్ స్టాప్. కర్నూలు దగ్గరికి రాగానే ఆల్మోస్ట్ లైక్ అసలు డెడ్ అయిపోయింది అనమాట. సో కర్నూలులో అయితే మళ్ళీ ఇంకొక ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చేస్తాం బండి. ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదా? ఫుల్ ట్యాంక్ $11 liters పట్టిందా బండిలో? कितना डाले? 1152 और ₹1 डालना कहते. वन मोर फुल टैंक 10.49. हाँ हाँ ठीक है ओके. టైం అరౌండ్ 1 o'clock. ఇప్పుడు కర్నూలు దగ్గర నుంచి అయితే బయలుదేరాము రీఫిల్ చేసుకొని. సో నెక్స్ట్ మళ్ళీ స్టాప్ ఎక్కడ అనేది చూద్దాం. బ్రేక్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. లాంగ్ హాల్ట్ వచ్చేసి అనంతపూర్ అనుకుంటున్నా. అట్లీస్ట్ బై 1 అంటే 4 కల్లా అన్న అనంతపూర్ వెళ్ళగలిగితే దట్ వుడ్ బి ఎ గ్రేట్ టైం. ఫోర్ బెంగళూరు మధురై కొటేషన్ 1055 కన్యాకుమారి అంట. ఎటు పోదాం? एक सेकंड रुको.
అక్కడ వెళ్తున్నారు ముగ్గురు. డివైడర్ మధ్యలోంచి ధన్మని వచ్చేసారు. సీరియస్లీ వాళ్ళు కాకుండా వాళ్ళు వెనక ఇంకొక ముగ్గురు ఇంకో బండి పైన వస్తున్నారు. ఆడి దానిలో నాకు తెలిసి ఒక్కడికి ఆడి దానిలో ఎవడో లైసెన్స్కి ఎలిజిబుల్ ఉండరు. పచ్చా నా కొడుకులు ముగ్గురిని వేసుకొని నడుపుతున్నారు హైవే మీద. కనీసం ఒక హెల్మెట్ లేదు, ఏం లేదు. అండ్ ఇట్లా డివైడర్ చెట్లు ఉన్నాయి మొత్తం డివైడర్కి. ఆ రెండింటి మధ్యలో ట్రెస్ పాస్ చేసి వచ్చేసాడు. ఐ వాజ్ ఏబుల్ టు కంట్రోల్, సో ఇట్ వాస్ ఫైన్. నేను అట్లా కెమెరా ఆఫ్ చేశాను. దెన్ దిస్ థింగ్ హ్యాపెండ్. అండ్ ఆపి మాట్లాడితే మళ్ళీ కెమెరా పెట్టుకొని మాట్లాడుతున్నామంటారేమో అని చెప్పి కెమెరా ఆఫ్ చేసి మాట్లాడారు. రైడ్ అయితే ఇప్పటిదాకా సేఫ్ అండ్ స్మూత్గా నడుస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ బండి నడుపుతున్నా అండ్ ఒక రేంజ్లో ఎక్సైట్మెంట్ ఉంది. ఇంకా థ్రాటిల్ ఇస్తున్న కొద్దీ ఇయ్యి అంటుంది, కానీ సో నేనే కొంచెం కంట్రోల్గానే నడుపుతున్నా. నాట్ క్రాసింగ్ 120. ఐ ఫీల్ ఇట్ ఈస్ డీసెంట్. ఓకే, మరీ 100లో వెళ్ళలేం భయ్యా. 110, 120 అయితే కొట్టుకుంటా వెళ్తున్నా స్టాండర్డ్గా. ఇంకొక 50 కిలోమీటర్స్ దూరంలో అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా. చెన్నై అరోమా కాఫీ, అలా ఒక చిన్న కాఫీ తాగి, దాంతోపాటు మళ్ళీ వేడిగా ఉందని చెప్పి కూల్ డ్రింక్ తాగి, సో నౌ ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్. సో ద స్ట్రగల్ ఈజ్ యాక్చువల్లీ రియల్. ఇప్పుడు తను అక్కడ నుంచో ఉంది చైర్ పట్టుకొని. చైర్ ఎందుకు పట్టుకుందని ఆలోచిస్తున్నారా? చూపిస్తాం. क्या कर रहे चेयर से? हाँ क्या? क्या? సో చూడండి, పొట్టోళ్ళ కష్టాలు అన్నమాట ఇవి. ఇప్పటిదాకా అయితే నాకు తెలిసినంత వరకు మీకు నేను సోలోగా నడుపుతున్నా అనే అర్థమై ఉంటుంది. బట్ నో, దిస్ ఈజ్ నాట్ అ सोलो ट्रिप. तो जैकेट डाल दो पहले, जिप लगा लो. ग्लव्स कहाँ हैं? बैग में डाल दिए. कुछ भूल गए तो नहीं ना, देख लो. సో ఇప్పుడు ఇలా చేరేసుకొని బెట అమ్మాయ్యా కేసింది. ఇది పొట్టోళ్ళు, పొట్టి ఇట్లుంటుంది భయ్యా మన వాళ్ళతోటి. సో నెక్స్ట్ స్టాప్ అరౌండ్ 3:30 అట్లా చూసుకొని, 3:34 అట్లా చూసుకొని మన లంచ్ అయితే చేస్తాం. ఇప్పటిదాకా లంచ్ అయితే చేయలే, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం లేట్గానే చేసాము. సో లంచ్ అయితే చేయలే. 3:34 అలా లంచ్ కాగుతా. ఇంకా నెక్స్ట్ 1 hour డ్రైవ్ అగైన్. మోస్ట్లీ 1 hour అట్లా డ్రైవ్ చేసి ఆగుతున్నా, లేదా 100 kilometers డ్రైవ్ చేసి ఆగుతున్నా. ఎందుకంటే బండికి రెస్ట్ కావాలి, మనకి రెస్ట్ కావాలి. అండ్ నా ఎన్నుకున్న పీలియన్కి బైక్స్ అలవాట్లేదు. అండ్ దిస్ ఈస్ సర్ ఫస్ట్ లాంగ్ రైడ్. బెంగళూరు రీచ్ అయిపోయి అవుటర్లోనే ఆగుతా, బెంగళూరు ఇన్నర్లోకి వెళ్ళను. మస్తు పెద్దది ఉంది భయ్యో. So here is the Pista House. Hyderabad is. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి ప్లేస్ పెట్టుకోవడానికి. సో కళ్ళ ముందు ఉండేటట్టు పెట్టుకుందాం. గట్టిగా ఉంది, మంచి స్పేస్లో పెట్టిండు. ఒక పక్క బేకరీ, ఒక పక్క చాయ్, సమోసాలు అవన్నీ. అండ్ హియర్ ఇస్ అ రెస్టారెంట్. ఈ సంక్రాంతి. Here we go in.
క్విక్ అప్డేట్, టైం వచ్చేసి 4:12 అవుతుంది. మనం 3:15 ఏమో ఆగాము అక్కడ లంచ్ చేయడానికి. మెల్లగా ఒక ఎగ్ బిర్యానీ లోపల వేసి కడుపులో వేసుకొని అక్కడి నుంచి 4:12 అయితే బయలుదేరాను అనమాట. ఇంకా మనకి 208 కిలోమీటర్స్ బెంగళూరు అంటే నాకు తెలిసి నాకు ఇంకా ఒక 20-30 కిలోమీటర్స్ ముందే నేను ఆగిపోతాను అనుకుంటున్నా. కంప్లీట్ బెంగళూరు ఇన్నర్ దాకా వెళ్ళాను. అక్కడే అకామిడేషన్ తీసేసుకొని ఇవాళ స్టే వచ్చేసి బెంగళూరులోనే ఉంటుంది ఉంటుంది. మేబీ ఏదైనా యాక్సిడెంట్లో ఏదైనా లారీయో ఏదో ఒకటి గుద్దేసి ఉంటుంది పాపం చూడని. సో అక్కడ అలా పడిపోయింది. రోడ్డు మీద ఉన్న కుక్కలు దాన్ని తింటున్నాయి అన్నమాట. మనమైతే ఇప్పుడు కియా ఫ్యాక్టరీ దగ్గర అయితే ఆగామన్నమాట పెనుగొండలో. సో డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకున్నా కానీ ఒక రేంజ్లో విండ్ ఉంది, అసలు ఫ్లై చేసే సిచ్యువేషన్ లేదు. సో అందుకనే డ్రాప్ ఆఫ్ అయితే అవుతున్నా. బట్ ఈ వ్యూ సో ఈ వ్యూ అయితే నేను చాలాసార్లు ఇటు ట్రావెల్ చేసినా ఎప్పుడు వచ్చినా లేట్ అయిపోతుంది లేదా లైట్ వెళ్ళిపోతుంది. సో ఈ వ్యూ అయితే నాకు ఎప్పుడు అంత ఇదిగా దొరకలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో మంచి డ్రోన్ షాట్ ప్లాన్ చేసుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ విండ్ వల్ల మరి కొంచెం ఉంటే ఐ వుడ్ హ్యావ్ టేకన్ ద రిస్క్. బట్ దిస్ ఇస్ టూ హై, సో ఐ కాంట్ టేక్ రిస్క్. బట్ వెహికల్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. స్లోగా వెళ్తున్నాము బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్. కొట్టినంతసేపు బాగానే కొడుతున్నాం. తనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది వెనక కూర్చోవడంలో, అందుకని ఏకాందా అల్లైతే ఇవన్నీ చేయాలి మనమే. రైడ్కి తీసుకొచ్చింది, కొత్త హెల్మెట్ ఇచ్చింది కాకుండా ఇవన్నీ మళ్ళీ సేవలు చేయాలా నీకు? సిగ్గులేదా నీకు? ఎట్లా ఎంత మంచిగా చెప్తుంది చూడు, సిగ్గులేదా అని. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. బ్యాగ్లలో బట్ ఇట్స్ గుడ్ దట్ ఐ హ్యావ్ స్టాప్డ్. బందీ వదిలేసింది, నేను చూసుకోలే. ఇంకేమైనా ఉన్నాయా? ఇవి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇదిగో ఎక్స్పెక్టెడ్ ఇట్ అటు ఊడింది అంటే ఇది కూడా ఊడిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేసినట్టే ఊడిపోయిందనమాట. సో గుడ్ దట్ ఐ టుక్ దిస్ స్టాప్ అండ్ హియర్ వి గో. విండ్ మిల్స్ చూడండి, అసలు అంత పెద్ద పెద్ద విండ్ మిల్స్ కూడా మస్తు తిరుగుతున్నాయి. ముందు మంచి సీనరీ. Finally here we enter Karnataka. Wow. First toll gate after entering Karnataka. అండ్ మనం వచ్చేసి ఇంకొక నాకు తెలిసి 90 కిలోమీటర్స్ ఉంటాం అనుకుంటా ఇక్కడ నుంచి బెంగళూరు. అంటే బెంగళూరు బెంగళూరు వచ్చేసి 90 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. 90 to 95 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి బెంగళూరు. ఒక చిన్న క్విక్ బ్రేక్ తీసుకొని చాయ్ తాగి ఐ కెన్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ హియర్. వీ హ్యావ్ అ గుడ్ ప్లేస్ బ్రో, సో ఐ విల్ స్టాప్ హియర్. ఫస్ట్ బ్రేక్ ఆఫ్టర్ ఎంటరింగ్ కర్ణాటక. OMG, welcome to Bangalore. రోడ్లు ఇంత పెద్దగా ఉంటాయి కానీ ట్రాఫిక్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. అక్కడికి ఎంటర్ అయ్యి చాలాసేపు అయింది. యాక్చువల్గా ఇవాళ అవుట్స్కట్లో ఆగుదాము అనుకున్నా. ఫస్ట్ అయితే హెబ్బాల్ కానీ యలహంక కానీ అట్లా ఆగిపోదాం అనుకున్నా. బట్ రేపు మార్నింగ్ లేచి మళ్ళీ నేను ట్రావెల్ చేసేటప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు. అండ్ నాకు వెహికల్ని ఒకసారి షోరూంలో కూడా చూపించాలి. ఐ హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ ద వెహికల్. బేసికలీ బ్రేక్ ఆగట్లేదు అప్పుడప్పుడు. సో దట్ ఈస్ బికమింగ్ వెరీ రిస్కీ. అలా డౌన్ అయిపోయింది బ్రేక్ ప్రెషర్. సో అసలు హోల్డ్ అవ్వట్లేదు టైంకి. అందుకని అయితే నేను సిటీ లిమిట్
కన్నా ముందు కన్నా నేను ఎట్లన్నా రేపు మార్నింగ్ ఎటైతే వెళ్ళాలో అక్కడికి సిటీని దాటేసి ఆగుదామని అనుకున్నా అనమాట. సో ఒక లొకేషన్ అయితే పెట్టుకున్నా, అండ్ దట్ ఈస్ 1 or 2 minutes మోర్ ఫ్రమ్ మీ, అండ్ 43 kilometers away from me now. ఈ బెంగళూరు ట్రాఫిక్ వల్ల అది ఎంతసేపు పడుతుందో ఏంటో తెలియదు అనమాట. మనకి బేసిక్గా ఇక్కడైతే 3 lanes ఉన్నాయి, 40, 60, 80. ఇందాక అక్కడ పైన బోర్డు ఉంది, వీఆర్ నాట్ సపోజ్ టు క్రాస్ దో స్పీడ్, బట్ 40లో పోతే ఎప్పుడు పోయా నేను పోయేది ఆడకి. ఇప్పుడు వాళ్ళు నేను 70లో కొడుతుంటేనే గంట చూపెడుతుంది అది, 40లో పోతే 2 గంటలు. దాని పట్టా పర్లేదు. బెంగళూరు ఎంటర్ అయ్యామో లేదో ఈ లోపలికి రాగానే హయాబుసా అలా గేర్ దింపి అలా బగాయించుకుంటే వెళ్ళిపోతున్నాడు సార్. ఇది సూపర్ బైక్ కొని రబ్బర్ చెప్పులు వేసుకొని నడిపేది ఏంద్రా దరిద్రులారా. లిటరల్గా రబ్బర్ చెప్పులు వేసుకొని ఏదో హెల్మెట్ పెట్టుకున్నానా అంటే పెట్టుకున్నా అన్నట్టు ఒక హెల్మెట్ పెట్టుకొని, సారీ రబ్బర్ చెప్పులు అనంత కదా, స్లిప్ ఆన్స్. ఎందుకంటే రిచ్ కిడ్స్ కదా, సో రిచ్ కిడ్స్ వేసుకుంటే అది స్లిప్ ఆన్స్, మామూలు వాళ్ళు వేసుకుంటే రబ్బర్ చెప్పులు. అది తేడా. సో అవి వేసుకొని నడుపుతుండ కాక. ఓ ఓ ఓ 7.2 kilometers, 14 minutes. So 600 kilometers accomplished in 10 hours. 600 దాటుతుంది, 612 kilometers. ఎందుకంటే నేను బెంగళూరు సిటీ అవుట్స్కట్కి వస్తున్నాను అనమాట. రేపు మార్నింగ్ అటు వెళ్ళాలి అంటే మళ్ళీ నాకు ఊర్లో ట్రాఫిక్ని పొద్దున్నే లేచి అవాయిడ్ చేసుకోవడం కన్నా నైట్ అవాయిడ్ చేసుకోవడం బెటర్ అని కొట్టేసాను వీటికి. అండ్ కరెంట్లీ ఆన్ మైసూర్ రోడ్. 13 minutes more. Dun 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 dun.